దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను, జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు, నీ హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రైజ్ లార్డ్, శుభాలు. దేవుడు మనకి ఇచ్చిన ఈ నూతన మాసము, 7వ మాసం మొదటి పునరుద్ధాన దినం బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. మరొకసారి నా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ ఆదివారపు ఆరాధనని మనం ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాము. అటు తర్వాత పాటల కార్యక్రమంలో వెళ్దాము. దేవుని మహాకృప మరింతవరకు మనకు తోడై ఉండి అన్ని విధంగా నడిపించుండగా ముందు కూడా దేవుని కృపతోనే మనల్ని ఆయన నడిపించునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల మా తండ్రి, మహోన్నతుడా, నీకే స్తోత్రము. యేసు నామంలో నీ పాద సన్నిధిలో ఇదిగో మా తండ్రి, మాకు ఇచ్చిన ఈ 7వ మాసము అయా మొదటి పునరుద్ధాన దినం బట్టి నీకే స్తోత్రము. గత మాసమంతయు ప్రభు నీ కృప చేతనైనా ఆశ్రయించి కాచి కాపాడి అన్ని పరిస్థితుల్లో నాయన చాలిన దేవుడిగా ఉండి నడిపించినందుకు నీకే స్తోత్రం. ఇదిగో ప్రభా, ఈ ఆరాధనంతయు యూట్యూబ్ ఛానల్ని నాయన పాటల కార్యక్రమాన్ని, నాయన వాక్య కార్యక్రమాన్ని, నాయన ప్రార్థనల్ని, ఆరాధనని ప్రభా వీక్షిస్తున్న వారు దూరాన సమీపాన ఉండి నాయన నీ వాక్యాన్ని ఆలకిస్తున్న ఒకరొకరికి నీ కృప దయచేసి అయ్యా ఆశీర్వాదంగా నీవు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ నెలంతయు మమ్మల్ని ఏ విధంగా చేత నీవు నడిపించబోతున్నావో తండ్రి, నీవే ఉండి నడిపించి నీ నామం మహిపరచుకోమని ఇదిగో ఈ ఆరాధనంతయు యేసు రక్త ప్రోక్షలను ఆయన సమర్పిస్తూ మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. పాటల కార్యక్రమంలో వెళ్దాము. యథావిధిగా మన పిల్లలు పాట రీతిగా వారు పాటలు పాడి దేవుని మహిమపరుస్తారు కనుక పాటల ఆయన అనంతరము మన వాక్య భాగంలో ఈ నెల 7వ మాసము దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం చూసుకొని ముందుకు వెళ్దాము. ప్రభు కృపా సన్నిధి మనకు తోడే ఉండి నడిపించునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord.
కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. నీ శ్వాసమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. నీ శ్వాసమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడారా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడానా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేం నిర్మించుచున్నావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేం నిర్మించుచున్నావు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా
Praise the Lord. Hallelujah. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకరధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు
శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువరముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువరముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి. అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి. అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. Today's Bible reading is taken from the book of Psalms, chapter 121. I will lift up mine eyes unto the hills, from whence cometh my help. My help cometh from the Lord, which made heaven and earth. He will not suffer thy foot to be moved. He that keepeth thee will not slumber. Behold, he that keepeth Israel shall neither slumber nor sleep. The Lord is thy keeper, the Lord is thy shade upon thy right hand. The sun shall not smite thee by day, nor the moon by night. The Lord shall preserve thee from all evil, he shall preserve thy soul. The Lord shall preserve thy going out and thy coming in from this time forth, and even forevermore. May Lord add his blessings to the reading of his word. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మరి దేవునికి మహిమ కలుగును గాక. జూలై మాసము మరి దేవుని యొక్క వాగ్దానాన్ని మనం
చూసుకొని ముందు కార్యక్రమంలో వెళ్దాము. మనందరికీ తెలిసిన రీతిగా మరి దావీదు మరి తన 5 రాళ్ళు గురించి గత 2 వారాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే 3వ భాగం ఉంది. ఆ 3వ భాగము తర్వాత మరి మీకు తెలియజేస్తాను. తర్వాత ఆ వాక్యాన్ని పరిచయం చేస్తాను. అయితే ఇది మొదటి ఆదివారపు ఆరాధన కనుక దేవుని యొక్క వాగ్దానాన్ని ఈ జూలై మాసం అంతయు దేవుని యొక్క వాగ్దానాన్ని మనము చూసుకుని ముందు కార్యక్రమంలో వెళ్దాము. ప్రభు మరి కృప దయచేయునుగాక. మరి దావీదు గురించి గత వారాల్లో మనము చూస్తూ ఉండగా మరి అదే వాక్యానికి మరి సంబంధించిన దావీదుకి సంబంధించిన ఒక వాగ్దానం మనము చూసి దేవుని యొక్క వాక్యాన్ని మరి ముందుకు వెళ్దాము. దయచేసి ఆలకించండి. మరొకసారి మరి మీరందరూ వీక్షించి మరి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి బలపరచబడుతున్నదని మరి నేను ఆశిస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ప్రభు అనేక కృపలు మీకును మరి కుటుంబానికి విడుదల చేస్తున్నందుకు ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనంలో ఒక వాక్యాన్ని, అంటే ఈ నెల వాగ్దానాన్ని మనము చదువుకున్నాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. ఐజయా 55:3. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపించెదను. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును. దేవుని యొక్క వాక్యంలో మరి ఇంగ్లీష్లో ఆ సెంటెన్స్ మాత్రం చదువుతాను. ఐ విల్ మేక్ అన్ ఎవర్లాస్టింగ్ కవెనెంట్ విత్ యూ, ఈవెన్ ద షోర్ మర్సీస్ ఆఫ్ డేవిడ్. దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను మీకు చూపించేదను అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు, ప్రమాణము చేస్తున్నాడు. శాశ్వతమైన కృప, కొంతకాలం వరకు ఉండే కృప కాదు, శాశ్వతమైన కృప. అసలు కృపనే శాశ్వతంగా ఉండేది. కృపనే శాశ్వతం. ఎందుకంటే కృప యేసు ప్రభు పేరు గనుక. యేసు ప్రభుయే కృప, కృపయే యేసు ప్రభు. మరి ఆయన శాశ్వతంగా ఉండేవాడు. ఆయన నిరంతరము సజీవుడు. సర్వయుగాలలో ఆయన సజీవుడైన దేవుడు కనుక మరి ఆయన ఎప్పుడు ఉండేవాడు కనుక ఆయన కృప ఎప్పటికీ ఉండేది. ఇక్కడ ఒక నిబంధన చేస్తున్నాడు. చూడండి, దేవుడే స్వయంగా ముందుకొచ్చి తన వాగ్దానము లేదంటే తన యొక్క ఉద్దేశాన్ని ఎలా తెలియజేస్తున్నాడంటే, దావీదుకు చూపించిన శాశ్వత కృపను నేను మీకు చూపిస్తాను. దావీదుకు చూపించిన శాశ్వత కృప అనే నిబంధన నేను మీతో కూడా చేస్తున్నాను అని దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకు శాశ్వతమైన కృప అంటే, కొందరు దేవుని కృప నుండి తప్పిపోయిన వారు ఉన్నారు. దేవుని కృప పొందుకోలేక, దేవుని కృపలో నిలబడలేక తప్పిపోయినట్టుగా మరి ఉన్నట్టుగా మన బైబిల్లో మనం చూస్తాం. అదే సౌలు గురించి చూడండి. దేవుడు ఏమంటాడంటే, సౌలుకి కొట్టివేసిన నా కృప దావీదుకు నేను కొట్టివేయను అన్నాడు. అంటే అర్థం ఏంటి? సౌలుకి కృపనిచ్చాడు, మరి ఆ కృపను కొట్టివేశాడు. మరి ఆ వాక్యాలు మరి అది ఒక వేరే సబ్జెక్ట్ కనుక
అంశాల్లో మనం వెళ్ళట్లేదు, మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఏశావు గురించి కూడా హెబ్రీ రాసిన పత్రికల్లో అంటాడు, మీలో ఎవరైనా దేవుని కృప నుండి తప్పిపోకుండా ఉన్నట్లు జాగ్రత్త పడండి. అంటే దేవుని కృప నుండి తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. దేవుడే తన కృపను ఆపివేసి కొట్టివేసే సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలి. అందుకే దావీదుకు చూపిన శాశ్వతమైన కృప చూపిస్తూ, నేను మీతో నిత్య నిబంధన చేసుకుంటున్నాను అంటున్నాడు మన ఆరాధించే సజీవుడైన యేసు ప్రభు. ఇప్పుడు దావీదుకే చూపించిన కృప అని ఎందుకు అంటున్నాడు? ఒక విషయం మీరు గమనించాలి. దేవుడు ప్రతిసారి నేను అబ్రహాము దేవుణ్ణి, ఇసాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్తున్నప్పుడల్లా దాని అర్థం ఏంటంటే దేవుడు తను తాను రుజువుపరుచుకుంటున్నాడు. గాడ్ ఈస్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్. దేవుడు తను తాను రుజువుపరుచుకుంటూ, లేదంటే తను తాను కనపరుచుకుంటున్నాడు. నేను దేవుడు అబ్రహాము దేవుణ్ణి అంటున్నాడు, ఇసాకు దేవుణ్ణి అంటున్నాడు, యాకోబు దేవుణ్ణి అంటున్నాడు. మరి అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఎందుకు అంటున్నాడు? గమనించండి, ఆయన తన దేవుడు, ఆయన నీ కోసము ఏదైనా చేస్తాడని అబ్రహాము దేవుడు అని ఎందుకు అంటున్నాడంటే, అబ్రహాముకి దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో తోడై ఉన్నాడో, తను ఇచ్చిన మాట ఎలా నెరవేర్చాడో ఒకసారి మీరు అబ్రహాముని జ్ఞాపకము చేసుకోండి, నేను ఆ అబ్రహాము దేవుడు అని చెప్తున్నాడు. ఇసాకుని జ్ఞాపకం చేసుకోండి, యాకోబుని జ్ఞాపకం చేసుకోండి, యాకోబుకు నేను ఎలా తోడై ఉన్నానో. అంటే మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు, అంటే మార్పు లేనివాడు. ఐఎమ్ ద గాడ్ హూ చేంజ్ నాట్. నేను మార్పు లేని వాడు కనుక ఆయన్నే ముందుకొచ్చి చెప్తున్నాడు, నేను అబ్రహాము దేవుణ్ణి. ఇక్కడ ఈ వాగ్దానం, ఈ జూలై మాసంలో వాగ్దానం ఏంటంటే, నేను దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప మీకు చూపించేదను, లేకపోతే నీకు చూపిస్తాను. ఇది నా నిత్య నిబంధన అని దేవుడే స్వయంగా ప్రూఫ్ చేసుకుంటున్నాడు. ఐఎమ్ ద గాడ్ and I'm making with you an everlasting covenant, and I will show you sure mercies of David, or everlasting grace. కనుక దేవుడు తన్ను తాను ముందుకొచ్చి తన్ను తాను రుజువుపరుచుకుంటున్నాడు. ఎందుకంటే నేను పోయినసారి ఇలా ఉన్నాను, ఈరోజు ఇలా ఉన్నాను, రేపు కూడా ఇలాగనే ఉంటాను, నేను మార్పు లేని వాడు అనే సంగతి ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి దావీదుకి చూపిన ఆ కృప, ఈ జూలై మాసంలో దేవుడు దావీదుకు చూపిన కృప మనకు కూడా ఆయన చూపించునుగాక, మనం అనుభవించునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడే తన్ను తాను ఎప్పుడైతే దావీదు మాట ఎత్తాడు, యెహోషువతో ఒకసారి ఒక మాట అంటాడు, నేను మోషేకు తోడై ఉన్నట్టుగా నీకు తోడై ఉంటాను అంటున్నాడు. అంటే దేవుడు ప్రూవ్ చేసుకుంటున్నాడు, మోషేకి ఎలా తోడై ఉన్నాను, ఏ పరిస్థితుల్లో తోడై ఉన్నాను, యుద్ధాలు వచ్చినప్పుడు, ఆత్మీయ పోరాటాలు వచ్చినప్పుడు, ఆకలైనప్పుడు, మారా అనుభవం వచ్చినప్పుడు, ఎన్నో పరిస్థితులు, ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు, ఐగుప్తు రాజు ఫరో ఎదురైనప్పుడు, ఎలాగా నేను మోషేకు తోడై ఉన్నానో నీకు కూడా అలాగనే తోడై ఉంటాను అని ప్రూవ్ చేస్తున్నాడు. అంటే జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక వాగ్దానాలు
కొన్నిసార్లు మనం విన్నప్పుడు, దేవుని వాగ్దానాలు మనం చదివినప్పుడు పౌలు అంటాడు అవును ఆమేనని. కానీ మన జీవితాల్లో వాగ్దానంలాగా ఉండిపోతాయా? ఆ వాగ్దాన ఫలము మనము అనుభవిస్తామనే విషయము మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక విషయం ఆలోచిస్తూ ఉన్నాను. జూన్ మాసంలో దేవుడిచ్చిన వాగ్దానం, మే మాసంలో దేవుడిచ్చిన వాగ్దానం, మరి ఈ సంవత్సరం 2020 ద ఇయర్ ఆఫ్ డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ అని దేవుడి వాగ్దానం ఇచ్చాడు. మన సంఘానికి ఇచ్చాడు, మనకిచ్చాడు. అంతేకాదు ప్రపంచంలో ఎంతోమంది దైవజనులు 2020 గురించి ప్రవచించారు. అది మీరు వినే ఉంటారు. మీరు వినకుండా ఎలా ఉంటారు? మీకు తెలిసే ఉంటుంది. ప్రపంచంలో అనేక దైవజనులు డిసెంబర్ 31వ తారీఖున రాత్రి వాచ్ నైట్ సర్వీసు, 1వ తారీఖు జనవరి 1వ తారీఖు ప్రవేశం చేస్తున్నప్పుడు అనేక వాగ్దానాలు దైవజనులు ద్వారా దేవుడు ఇచ్చాడు. దైవజనులే ఇచ్చాడని నేను అనట్లేదు. దేవుడిచ్చిన వాగ్దానాలే దైవజనులు ఇచ్చారు. మరి ఈ వాగ్దానాలన్నీ ఎన్నో వాగ్దానాలు, మన సంఘ వాగ్దానాలే కాదు, మన వ్యక్తిగత వాగ్దాన ప్రామిస్ కార్డ్సే కాదు, ప్రపంచంలో ఉన్న అనేక దైవజనులు అనేక సంఘాల్లో ఈ సంవత్సరానికి సంబంధించిన వాగ్దానం ఇచ్చే ఉంటారు. నేను 2-3 చోట్ల 2-3 దైవజనులు చెప్పిన వాగ్దానాలు నేను విన్నాను. మరి జనవరి ప్రారంభం మంచిగానే అయింది ఏమో. మరి ఇప్పుడు చూస్తే 7 మాసాలు, 7వ మాసంలో మనం ప్రవేశించాము. మరి దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ ఏమైనట్టు? దేవుడిచ్చిన వాగ్దానాలు సర్వ ప్రపంచంలో, సర్వ లోకంలో, దైవజనులకి, అనేక సంఘాలకి దేవుడిచ్చిన వాగ్దానాలు ఏమైనాయి అని అనుకుంటే, దేవుని వాగ్దానాలకి కాలము పరిపూర్ణమైన విషయము దేవుని చేతిలో ఉంది. అంటే కాలము పరిపూర్ణత చెందినప్పుడు దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించేను అని ఒక వాక్యం ఒక చోట గలతీ రాసిన పత్రికలో మనం చదువుతాం. ఇప్పుడు ఇంతమంది ఇచ్చిన దైవజనులు, ఇప్పుడు నన్ను ఒకరు అడిగారు, డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ అన్నారు, మరి ఇక్కడ సింగిల్ పోర్షన్ కూడా లేదు కదా పాస్టర్ గారు, మరి ఏంటి ఈ విషయం అని ఏదో వారు ఒక ఆవేదనలో, వాళ్ళు ఈ లాక్డౌన్లో ఈ యొక్క వైరస్ వలన వచ్చిన నష్టం వలన వారు వచ్చిన ప్రశ్నలతో నన్ను అడిగారు. ఇక వారికి ఏం చెప్పాలి అని అర్థం కాక, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, ఆయన నెరవేర్చుటకు సమర్థుడు. మరి ఎందుకు నెరవేర్చబడలేదు అంటే నాకు అప్పుడే ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. సమయమును కాలమును దేవుని వశంలోనే ఉన్నది. అది ఏ సైన్స్ వశంలో లేదు, ఏ మనిషి వశంలో లేదు. దేవుడే కాలాన్ని, సమయాన్ని ఆయన వశంలో పెట్టుకున్నాడు. వాగ్దానం చేశాడంటే యేసు ప్రభు వస్తాడు, మోషే లాంటి దైవజనుడు వస్తాడని ఎన్నో సంవత్సరాల క్రితం వాగ్దానం దేవుడు చేశాడు. కాలం పరిపూర్ణమైంది. నూతన నిబంధనలో యేసు ప్రభుని చూస్తున్నాం. కనుక ఈ నెల వాగ్దానం, ఈ సంవత్సర వాగ్దానాలు ఇచ్చిన అన్నిటినీ కూడా దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నెరవేర్చకపోయినను, ఒకవేళ ఆ వాగ్దానం నెరవేర్చే ఆ ఫలము నీ జీవితంలో రాకపోయినను, నిన్ను మాత్రం ఆయన విడవక, నిన్ను మాత్రం ఆయన వదలక,
ఆయన అనుకుంది నీ విషయంలో, నీ జీవితంలో తప్పగా నెరవేరుస్తున్న విషయం నేను చెప్పగలుగుతాను. వాగ్దానం వస్తేనే నెరవేర్స్తేనే దేవుడు అనడానికి లేదు. వాగ్దానం నెరవేరుస్తాడు, నెరవేర్చే సమర్థుడు. అనేకసార్లు ఆయన తను తాను రుజువుపరుచుకున్నాడు. తన తోడని ప్రమాణము చేశాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, వాగ్దాన విషయంలో దేవుడు నిర్లక్ష్యపరిచేవాడు కాదు. కాలము సమయము ఆయన చేతిలో పెట్టుకున్నాడు కనుక ఆయా కాలంలో ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. ఆ వాగ్దానంతో పాటు నీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఆయన జ్ఞాపకం పెట్టుకొని నెరవేర్చే దేవుడిగా ఆయన మనకున్నాడని మీకు ఈరోజు రూఢిగా చెప్పగలుగుతారు. ఈరోజు నీవు ఏం తక్కువ లేకుండా, కొదువ లేకుండా నీవు ఉన్నావంటే దేవుని కృపనే. అఫ్కోర్స్ దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చే కాలం వస్తుంది. ఆయన రాకడ ముందుకు రావచ్చు. ఒకవేళ ఆయన రాకడే ముందు వస్తే ఇంకా అంతకన్నా ఎక్కువ ఏముంది. కనుక నా ప్రియ సహోదరులారా, నేను 3 విషయాలు మీకు క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. ఇక్కడ దావీదుకు చూపించిన నిత్య నిబంధన, శాశ్వతమైన నా కృప నేను దావీదుకు చూపించినట్టుగా నీకు చూపిస్తాను. దావీదుకు అనేక పరిస్థితులు ఎదురైనాయి. మన బైబిల్లో చదివితే మరి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడనే సంగతి దావీదు తెలియకపోవచ్చు. దావీదు ఎప్పుడు గ్రహించలేదేమో. ఎందుకంటే ఆయనకు పాస్టర్ ఉన్నట్టు, సంఘం ఉన్నట్టు, చర్చికి వెళ్ళినట్టుగా, లేదంటే బైబిల్ కాలేజ్కి వెళ్ళినట్టుగా మనం ఎప్పుడు బైబిల్లో చదవము. కానీ దేవుడు ఆయనకు తోడే ఉన్నాడు. దేవుడు అతని మీద తన ఆత్మను, పరిశుద్ధాత్మను పెట్టి ఉన్నాడు, అభిషేకించి ఉన్నాడు అనే సంగతి దావీదు ఆయా కాలంలో గ్రహిస్తూ ఒక కీర్తనలు కూడా రాశాడు. నా శత్రులు ఎదుట భోజన పళ్ళను సిద్ధపరిచి నూనెతో నా తలను అంటి ఉన్నావు అని కీర్తన రాస్తా ఉంటూ దేవుని సన్నిధిలో పాడుకుంటూ ఉన్నాడు. అదే దావీదు ఆరాధించిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా ఆ మాట చెప్తున్నాడు. ఒకసారి దావీదుకి జ్ఞాపకం చేసుకుంటే దావీదుకి చూపించిన ఆ కృప చాలా శ్రేష్టమైన కృపయే శ్రేష్టమైనది. అందులో తక్కువ ఎక్కువ అనలేదు. కానీ ఒక్క విషయం మనం గమనించింది ఏంటంటే, దావీదుకు చూపించినట్టుగా నీకు చూపిస్తాను. ఇప్పుడు దావీదు ఒక మాట మనం చూడండి. నా శాశ్వత కృప అంటే ఎలా ఉంటుంది? ఒక డిస్క్రిప్షన్ నేను బైబిల్లో మీకు ఒక వివరణ బైబిల్లో మీకు చూపించాలనుకుంటున్నాను. యెషయా గ్రంథము 54 అధ్యాయము 10వ వచనం. అంటే దావీదుకు చూపించిన ఆ కృప ఒక వివరణ ఎలా ఉంటుంది, ఆ కృప ఎలా ఉంటుందని అది కొంచెం మీకు వివరిస్తున్నాను. ఏదో మనం ఇంకా మంచిగా అర్థమయ్యేటట్టుగా. అది మనకు ఆ పరిచయం ఉన్న వాక్యమే. యెషయా గ్రంథము 54 అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానకర్తమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. For the mountains shall depart and the hills be removed, but my kindness shall not depart from thee. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను. పర్వతాలు తొలగిపోతాయా? మౌంట్ ఎవరెస్ట్ ఉంది, హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎంతకాలం నుండి ఉంది? ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎప్పుడైనా తొలగిపోయినట్టుగా
అవునండి, రాత్రి ఉండే పొద్దున్న లేదు, ఒక 100 సంవత్సరాల క్రితం ఉండే ఇప్పుడు లేదు. ఉండేదేమో అన్నీ చెప్పేవాళ్ళు, మా తాత ముత్తాతలు హిస్టరీలో మేము చదువుకున్నాము, ఇప్పుడంటే లేదు అన్నట్టుందా? ఈ మౌంట్ ఎవరెస్టే కానీ ఇంకా అనేక పర్వతములు, గొప్ప గొప్ప కొండలు, శిఖరములు, అవి సాధారణంగా ఈజీగా తొలగిపోయేది కాదు. అంత ఈజీ కాదు తొలగిపోయేది. అసలు అది తొలగిపోవడానికి ఆస్కారమే లేదు. మహాభూకంపం వస్తే తప్ప అది ఎక్కడ నేనైతే వినలేదు. మరి మీరు విని ఉంటే దేవునికి స్తోత్రం. పలానా కొండ లేదండి అన్నట్టుగా, అంటే పర్వతం, కొండ రాళ్ళు పడిపోవడం అది వేరే. కానీ ఈయన ఏమంటున్నాడంటే పర్వతములు తొలగిపోయినను. సాధారణంగా పర్వతం తొలగిపోవు, శిఖరములు మెట్టలు తద్దిరలవు. అయితే ఇవి తొలగిపోయినను అంటే తొలగిపోవచ్చు, అదే అసాధ్యం. అంటే ఒక మనిషి దాన్ని జరపలేడు, అది అంత సాధ్యమైన విషయం, ఆలోచన కాదు. అయితే అంత భయంకరమైన లేదంటే అంత స్థిరంగా ఉండే అవి తొలగిపోయినను నా కృప అయితే నిన్ను విడిచిపోదు. అంటే ఎంత బలమైన కృప చూడండి. అంటే ఆయన కృప ఒక పర్వతంతో పోలుస్తున్నాడు. సాధారణంగా తొలగిపోవు, కానీ అది తొలగిపోయినా నా కృప నిన్ను ఏం కాదు, విడిచిపోదు. దేవునికి మహిమ కలుగునాగా. అదే కృప నేను నీకు, దావీదుకు చూపించిన అదే కృప నేను నీకు చూపిస్తాను. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. దావీదుకు చూపించిన అదే కృప, పర్వతం తొలగినను మెట్టలు తత్తలినను నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు అంటే అంత సమస్యలు వచ్చిన చూడండి, దావీదు ఎలా ప్రారంభమైంది. దావీదు జీవితము ఎలా ప్రారంభమైందంటే గొర్రెల కాపరిగా అయింది తన జీవితం. హీ వాజ్ ఎ షెపర్డ్. గొర్రెల కాపరిగా ఉన్నవాడు ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ అతడు యుద్ధ శూరుడుగా మారాడు, యుద్ధ వీరుడుగా. అంటే సింహాన్ని, ఎలుగుబంటిని చంపినప్పుడు ఎవరు చూడలేదు. సింహాన్ని, ఎలుగుబంటిని చంపినప్పుడు ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సింహాన్ని, ఎలుగుబంటిని జయించాడు. నేను అది కొట్టాను, ఇది కొట్టాను, 6 కొట్టాను, 100 రన్స్ చేశాను. అది కొట్టినప్పుడు ఎవరు లేరు అక్కడ. అది జయించినప్పుడు ఎవరు లేరు. కొన్నిసార్లు మనం గొప్ప గొప్ప కార్యం చేస్తాం, గొప్ప గొప్ప ప్రార్థనలు చేసేస్తాం, గొప్ప గొప్ప ప్రార్థన మరి మహిమను అనుభవించేస్తాం. మన గదిలోనే ప్రార్థన చేస్తూ, మనమున్న ప్రాంతాల్లో, మనమున్న చోటనే ప్రార్థన చేస్తూ మనము దేవుని యొక్క మహిమను బలంగా అనుభవించేస్తాం. అయితే కొన్నిసార్లు ఎవరికి కనబడదు, అది ఎవరికి చెప్పినా నమ్మరు. పెద్ద వచ్చావులే, మాకు తెలియదా, పెద్ద చేసావులే అన్నట్టుగా ఉంటారు. చూడండి, ఒక పాస్టర్ గారు ఏమన్నారంటే, యు ఆర్ అనాయింటెడ్ బట్ నాట్ అపాయింటెడ్. యు ఆర్ అనాయింటెడ్ బట్ నాట్ అపాయింటెడ్. అయితే when you are anointed, then there only you are appointed, but your appointment was not declared.
నువ్వు అభిషేకింపబడ్డావు, సింహాన్ని ఎలుగుబండిని జయించు, కానీ అపాయింట్ కాలే ఇంకా నీవు. అపాయింట్మెంట్ అవ్వడానికి లేదంటే డిక్లరేషన్ అవ్వడానికి డిక్లేర్ చేస్తారు, పలానా వారు ఈజ్ ఎ వైస్ ప్రెసిడెంట్. హీ మైట్ బి అపాయింటెడ్ ఇన్ సమ్వన్స్ మైండ్, ఎవరో మైండ్లో పలానా వైస్ ప్రెసిడెంట్ అవ్వాలని అపాయింటో లేదంటే నిర్ణయించబడి ఉంటారు. కానీ వెదర్ ఈజ్ వర్తీ ఆర్ నాట్, అతడు యోగ్యుడా కాడా అని ఆ కంపెనీలో పెద్ద పెద్ద వాళ్ళు కొంతమంది చూస్తూ ఉంటారు. ఎస్, నౌ హీఈస్ వర్తీ, లెట్ us అపాయింట్ హిమ్ అండ్ డిక్లేర్ దట్ హీఈస్ సో అండ్ సో ప్రెసిడెంట్ అని. అందుకే అదేవిధంగా దావీదు అనాయింటెడ్ కానీ అపాయింట్ కాలేదు. ఈ విషయం దావీదుకు తెలియదు. సింహాన్ని ఎలుగుబంటిని జయించాడు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు. అంటే తన స్టేజ్, మొదటి స్టేజు గొర్రెల కాపరిగా ఉన్నాడు. రెండో స్టేజు యుద్ధశూరుడుగా, వీరుడుగా మార్చబడ్డాడు, అంటే అపాయింట్ అయిపోయాడు. కొన్ని విషయాలు, గొప్ప గొప్ప కార్యాలు, దేవునితో అనుబంధము కొన్నిసార్లు 4 గోడల మధ్యలోనే జరుగుతాయి. దేవునితో ఉన్న మహిమ కార్యాలు, లేదంటే దేవునితో సంభాషణము, దేవునితో ముచ్చట, సహవాసం అనేది కొన్నిసార్లు 4 గోడల్లోనే అవుతాయి. అది బయట చెప్తే అందరూ నమ్మరు, వినరు, విశ్వసించరు. అయితే ఒక కాలం వస్తుంది, దేవుడు నిన్ను ఆ 4 గోడల మధ్యలోనే పెట్టాడు. ఆ సమయం వస్తుంది, ఆ 4 గోడల మధ్యలో నుండి ఓ రోజు నేను అపాయింట్ చేసి డిక్లేర్ చేస్తాడు. ఇప్పుడు యెహోషువ ఉన్నాడు, మోషే ఉన్నాడు. మోషేతో పాటు ఎప్పుడు యెహోషువ ఉంటాడు. కానీ యెహోషువ ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు, యెహోషువ నెక్స్ట్ లీడర్ అనే సంగతి ఎవరికి తెలియదు దేవుడు చెప్పే వరకు. కనుక అదేవిధంగా నా ప్రియ సహోదరి సహోదరులారా, శాశ్వతమైన కృప మన జీవితాల్లో అడుగు అడుగున మరి ఆ కృప కార్యం చేస్తూ ఉంటుంది. అనాయింట్ అయినా వెంటనే ఇట్స్ నాట్ డజంట్ మీన్ యు ఆర్ అపాయింటెడ్. నేను అనాయింట్ అయిపోయినా కనుక నేను అపాయింట్ అయిపోతాను అని మనం రెక్కలు కొట్టి ఎగిరినాం అనుకోండి, రెక్కలు కోసేస్తాడు. అందుకే అన్నిటికీ ఒక కాలం ఉంటుంది. ఈ వాగ్దానాలు కూడా కాలం ఉంటుంది. ఒకరు ఒక్కొక్క కాలంలో నియమించబడతారు. అది దేవుని కాలం అయితే ఇంకా శ్రేష్టమైనది, దాన్ని ఎవరు జరపలేడు. నేను చెప్పే విషయం ఏంటంటే, దావీదుకి ఎలా దేవుడు ఒక్కొక్క అడుగున, అంటే ముందుగా అతడు కాపరిగా ఉన్నాడు, రెండోదిగా అతడు యుద్ధ శూరుడుగా అయ్యాడు, మూడోదిగా అతడు మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు. చాలా అవసరమైన వ్యక్తిగా, లేదంటే అవసరమైన శత్రుడుగా మారాడు. చాలామందికి అతడు దావీదు మోస్ట్ వాంటెడ్ ఎనిమిగా మార్చబడ్డాడు. ఒకటి, సౌలుకే దావీదు మోస్ట్ వాంటెడ్ ఎనిమిగా మార్చబడ్డాడు. ఎవరైతే తన ఇంట్లో పనిలో పెట్టుకున్నాడో అతడు వీణ వాయిస్తే, సితార వాయిస్తే ఎవరిలో నుండి ఆ దురాత్మ వెళ్ళిపోతుందో అతనికే దావీదు మోస్ట్ వాంటెడ్ అయిపోయి అతన్ని తరమడం మొదలుపెట్టాడు, చంపడం మొదలుపెట్టాడు. గత వాదంలో మీకు చెప్పాను, గొల్యాతుకి, సాతానికి, శత్రుడికి ఒకటే ఉద్దేశం ఉంటుంది, నిన్ను చంపాలి. ముందుగా నేను ఆత్మ సంబంధంగా చంపాలి. నువ్వు ఒకవేళ ఆత్మ సంబంధంగా నువ్వు చనిపోయావు అనుకోండి, అంతే ఇక నువ్వు నరకానికే. ఇక నువ్వు బ్రతికి జీవించిన లాభం ఉండదు. సంఘం ఉంది కదా ప్రకటన గ్రంథంలో, జీవిస్తున్నావని నీకు పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడివే అంట. మూడవది, దావీదు మోస్ట్ వాంటెడ్ అయ్యాడు సౌలుకి, మోస్ట్ వాంటెడ్ అయ్యాడు ఫిలిస్తీన్కి. దొరికితే చంపేస్తాం, దొరికితే అతన్ని నాశనం చేసేస్తాం. మూడవది, తన ఇంట్లోనే మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు. అంటే తన ఇంటి వారికి అతడు శత్రువులుగా మారిపోయాడు. దొరికినప్పుడే మింగేద్దామని తన కుమారుడు అబ్షలోము, ఇంకా కొంతమంది
కనుక దావీదు ఒక స్టేజ్, కాపరిగా ఉన్నాడు, యుద్ధ శూరుడుగా మారాడు. యుద్ధ శూరుడు మారినప్పుడు మూడోది మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు అందరికీ. అటు ప్రేమించే వారికి మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు, ద్వేషించే వారికి కూడా మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు. ఈ మూడో స్టేజే చాలా విచిత్రమైన భయంకరమైన స్టేజ్. సాధారణంగా మన జీవితాల్లో కూడా చైల్డ్హుడ్, టీనేజ్, యంగ్ ఏజ్, చైల్డ్హుడ్ తర్వాత ఒక ఏజ్ వస్తే టీనేజ్ మూడో స్టేజ్, తర్వాత యంగ్, తర్వాత మిడిల్ ఏజ్. ఈ మూడోదే చాలా టర్నింగ్ పాయింట్, చాలా భయంకరమైన స్టేజ్గా మారిపోతూ ఉంటుంది. ఈ మూడో స్టేజ్లోనే దావీదుకు శత్రువులు ఎక్కువైపోయారు. ప్రేమించే వాళ్ళు తగ్గిపోయారు, శత్రువులు ఎక్కువైపోయారు. ఇక దావీదు అతడు ఈ యుద్ధాల్లో, ఈ పోరాటాల్లో అనేక విధాలుగా మరి అతనికి శ్రమలు వస్తూనే ఉన్నది. ఆ శ్రమల మధ్యలోనే దేవుని కృపను అనుభవించాడు. దేవుని కృప నీకు తోడే ఉంది అని ఎప్పుడు తెలుస్తుందంటే శ్రమల మధ్యలోనే, కష్టాల మధ్యలోనే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అందరూ వదిలేసినప్పుడే దేవుడు నీకు ఉన్నాడని తెలుస్తుంది. అందరు ఉన్నప్పుడు దేవుడు నీకు కనిపించడే. అందరు ఉన్నప్పుడు వీలే అని లోకంలో ఉంటావు. కప్ప ఉంటుంది చూడండి, కప్ప బావిలో ఉంటే ఏమనుకుంటుంది, ఇదే నా లోకం. అందరు ఉన్నప్పుడు నీకు ఇదే లోకం. అందరు వదిలేసినప్పుడే అప్పుడు నీకు దేవుడు కనిపిస్తాడు. అప్పుడు నీకు తెలుస్తుంది దేవుడు నిన్ను కాపాడిండు. అప్పుడు నీకు తెలుస్తుంది దేవుడు నిన్ను రక్షించాడు. అప్పుడు నీకు తెలుస్తుంది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అప్పుడు నీకు తెలుస్తుంది ఆయన ప్రేమ ఎంత మధురమైన, ఆయన కృప ఎంత శ్రేష్టమైనది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ శ్రమల మధ్యలో ఎవరు లేనప్పుడు, అందరూ వదిలేసినప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది. అర్థమవుతుంది కదండి. కనుక నా ప్రియ సహోదరులారా, దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి అయితే యెషయా గ్రంథము ఆ మూడో స్టేజ్ని మనం చూస్తున్నాం కనుక దేవునికి స్తోత్రం. మూడో స్టేజ్ మోస్ట్ వాంటెడ్. ఆ మూడో స్టేజ్లోనే దేవుని కృప అనేది దావీదు అనుభవించడం మొదలుపెట్టాడు. శత్రువులు ఎక్కువయ్యాడు, శ్రమలు ఎక్కువైనాయి. ఆ శ్రమల్లో ఒక శత్రుల మధ్యలో దావీదు దేవుని కృప మీద ఎక్కువ ఆధారపడ్డాడు. యేసన్న గారు ఒక పాట రాశారు. ఏంటంటే ఆ పాటలో నా జీవితాన కురిసేనే నీ కృపతోనే నేను అనుక్షణము తృప్తి పొందేదాన్ని. కృప. ఆ కృపలోనే దావీదు ఉండి నాలుగో స్టేజ్ ఈ బికమ్ గ్రేట్ కింగ్. ఐదో స్టేజ్ ఈ బికేమ్ గ్రేటర్ కింగ్. గొప్ప రాజయ్యాడు, అంతకంతకు గొప్ప వాడుగా అయ్యాడు. అదే కృప దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీకు అదే శాశ్వతమైన దావీదుకు చూపించిన ఆ శాశ్వతమైన కృపను నేను నీకేం చేస్తాను, చూపిస్తాను అంటున్నాడు. కనుక నా ప్రియ సహోదరులారా, దేవుని ఒక వాక్యం నేను చదువుతాను చూడండి. రెండో సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో దావీదు పరిపూర్ణంగా చూడండి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇంగ్లీష్లో
అండ్ డేవిడ్ వెంట్ ఆన్, అంటే హీ బికేమ్ గ్రేట్ అండ్ గ్రీవ్ గ్రేట్, ఇంకా గొప్పవాడు, అంత వర్ధిల్లేను, అంతకంతకు వర్ధిల్లేను. యెహోవా అతనికి తోడై ఉండేది. చూడండి, శ్రమలు వచ్చినాయి, ఆ శ్రమల్లో శత్రులు ఎక్కువయ్యారు. అతని ఒక స్టేజ్, ప్రారంభ స్టేజ్ చాలా చిన్నదిగానే ఉన్నది. యోబులు అంటాడు కదా, నీ ప్రారంభ స్థితి కొద్దిగానే ఉంటుందేమో, తుదకు మహావృద్ధి నొందుతావు. ఈ మహావృద్ధి ఎలా నొందాడంటే దేవుని కృప. ప్రతి స్టేజ్లో, ఒక స్టేజ్లో ఏమో ఒక భాగంలో ఏమో కాపరిగా ఉన్నాడు, గొర్రెల కాపరిగా మందగా ఉన్నాడు. ఆ మంద కాపరిగా ఉండి ఎలుగుబండిని సింహాన్ని జయిస్తే ఎవరికి కనబడని దావీదుగా ఉన్నాడు. అక్కడ నమ్మకంగా ఉన్నాడు కనుక రెండో స్టేజు యుద్ధ వీరుడిగా మారాడు, యుద్ధ శూరుడిగా మారాడు. దేవుని కృప అతను అపాయింట్మెంట్ అయ్యాడు. మూడవదిగా యుద్ధ శూరుడిగా అయ్యాడు కనుక శత్రులు ఎక్కువ మంది అయిపోయారు. బైబిల్లో ఏం చేస్తామంటే, దేవుడు ఇసాకుని ఆశీర్వదించినప్పుడు, ఇసాకు వర్ధిల్లినప్పుడంట ఫిలిస్తీన్లు అతన్ని చూసి అసూయపడేది. చూడండి, దేవుడు నేను ఎలా ఆశీర్వదించాలనుకుంటాడంటే, నీ శత్రువులు నిన్ను చూసి ఏం కావాలి? అసూయపడతారు. అబ్బా ఎందుకండి అసూయపడేది? ఎందుకండి? మనం మాటికి ఉంటే చాలే అని కొందరు ఏదో చాలా సూపర్ స్పిరిచువల్గా మాట్లాడతారు. కానీ దేవుని ఒక ఆలోచన ఏంటంటే, నీ శత్రువులు ఎదుట నీ భోజనపు బల్ల ఏం కావాలి? నీ శత్రువులు ఎదుట భోజన బల్లను సిద్ధపరిచి నీ గిన్నె అది పొరలి పారాలి. అంటే మహాసమృద్ధి. అంటే చేతగాని వాణ్ణి నీవు, పనికిరాని వాడిగా ఉన్న నీవు, ఎందుకు ఏమీ లేని దానిగా ఉన్న నీవు ఇప్పుడు ఏమైనావు అనే ఆ కృప నీ జీవితంలో చూడాలి. అప్పుడే దేవునికి ఆశీర్వాదాలు. అసూయపడినప్పుడే. అలాగ దేవుడు నిన్ను ఈ నెలలో రాబోయే రోజులు ఆశీర్వదించును గాక. మూడో స్టేజ్లో మోస్ట్ వాంటెడ్గా అయ్యాడు, శ్రమల పాలయ్యాడు. శ్రమలు ఎన్నో రకాలుగా అనుభవించాడు. ఇంట్లో పుట్టినవాడే ఇదైపోయాడు. అందుకే ఆ పరిస్థితుల్లో కూడా దావీదు దేవుని కృపను విడవక దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటే యెషయా చెప్తున్నాడు, పర్వతం తొలగినను మెట్టలు తల్లాడినను. ఐదో స్టేజే మహావృద్ధి పొంది వర్ధిల్లేను. కారణం ఏంటంటే దేవుని కృప. ఇప్పుడు జూలై మాసంలో చూడండి, చేసిన ప్రార్థనలు వృధా కావు. ఎంతోమంది ప్రార్థన చేశారు వైరస్ విషయంలో. అలా చిన్న చిన్న ప్రార్థనలు కూడా కావు, చాలా ప్రార్థనలు చేశారు, చాలా ప్రార్థనలు జరిగినాయి. ఆ ప్రార్థనలో చేసిన ఏ ప్రార్థన వృధా కాకుండా దేవుడు నిశ్చయంగా కృపనిస్తాడు. నిశ్చయంగా ఆయన మరి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. ఇదేని పరిస్థితి అయితే ఇంకేమవుతుందో అన్నట్టే ఉంది. రేపేం జరుగుతుందో, ఎవరికి ఆ వైరస్ వస్తుందో అన్నట్టే ఉంది. కానీ ఆయన ఉన్నవాడు అనవాడు. ప్రపంచం యావత్తు అనేక దైవజనులు, అనేక పరిశుద్ధులు చేసిన ప్రార్థన వృధా కావు. నేను అనుకుంటున్నాను అతి త్వరలో ఈ వైరస్ వెళ్ళిపోతుంది. ఆమెన్ చెప్పరే? ఆమెన్.
నేను అనుకున్న అతి త్వరలో ఈ వైరస్ వెళ్ళిపోతుందని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అనుకుంటున్నాను, ప్రార్థనలు వృధా కావు. అనేక పరిశుద్ధులు చేసిన ప్రార్థనలు వృధా కావు. చేసిన ప్రార్థనకి తగినట్టుగా దేవుడు కృపనిస్తాడు. అదే రెండో మాట మీకు చెప్తాను చూడండి. ఇర్మీయా గ్రంథం 1 శాశ్వతమైన కృప, 2 ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనం. ఇర్మీయా గ్రంథము 32:40. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. వారు నన్ను వేడుకున్నట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశములో నిశ్చయంగా వారిని నాటేదను. హల్లెలూయా. 2 నిత్య నిబంధన, శాశ్వతమైన కృప, అదొక నిబంధన, నిత్యమైన నిబంధన. మీకు మాట జ్ఞాపకం చేయాలనుకోండి, ఎన్నో నిబంధనలు బైబిల్లో దేవుడు చేశాడు. ఎన్నో రకాలైన నిబంధనలు దైవజనులు, దేవుని జనము దేవునితో చేశారు. అయితే 7 శాశ్వతమైన నిబంధనలు అయితే ఉన్నాయి. అది ఎప్పటికీ ఉండేవి, శాశ్వతంగా ఉండేవి. 7 శాశ్వత నిబంధనలు ఉన్నాయి బైబిల్లో. ఎన్నో ఉన్నాయి కానీ కొన్ని మాత్రము ఖచ్చితంగా 7 మాత్రం మరి బైబిల్లో ఖచ్చితమైన మరి అవి నెరవేర్చబడడంలో, అంటే కొన్ని నెరవేర్చబడ్డాయి. కొన్ని వాగ్దానాలు దేవుడు నెరవేర్చేశాడు, కొన్ని నెరవేర్చబడుతున్నాయి, కొన్ని ఎప్పటికీ ఆయన మాట. భూమి ఆకాశం గతించును కానీ నా మాటలు ఏం కావు, గతించవు. అలాగా నిలబడిపోయి కొన్ని ఉన్నాయి కనుక అవి మనం ఎప్పుడైనా చూస్తాం. కానీ ఈరోజు 32:40లో ఏమంటున్నాడంటే, నేను వారికి మేలు చేయుట మానకున్నట్లు ఒక నిబంధన చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు మేలు చేయునుగాక. ఇప్పటికీ ఆయన ఎన్నో మేలు చేశాడు, ఇప్పటికీ ఆయన ఎన్నో మేలు ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను మీకు మేలు చేయునట్టుగా నేను నీతో నిబంధన చేస్తున్నాను, నీకు మేలు చేస్తూనే ఉంటాను. ఆమేన్. మరొక పరిస్థితి మనం వింటున్నాం ఉద్యోగ విషయంలో. అంటే ప్రార్థన చేయడానికి అడిగినప్పుడు కొంతమంది ఉద్యోగాలు పోయినాయి అంట. కొంతమంది ఉద్యోగాల్లో మరి ఈ యొక్క కారణం వలన ఉద్యోగాలను తీసివేశారు. కొందరు సగం జీతం మీదే ఉన్నారు. కొందరు నష్టపోయి, అయ్యో ఈ సంవత్సరంలో నేను ఉద్యోగం చేసుకొని పెళ్లి చేసుకుంటాను, సెటిల్ అయిపోదాము అనుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అమాంతంగా చెప్ప పెట్టకుండా ఈ పరిస్థితి వచ్చింది. మరి మీరు అంటున్నారు దేవుడు మేలు చేస్తాడు, మేలు చేస్తాడు, మేలు చేస్తానని నిబంధన వాక్యాలు చూపించడం మంచిగానే ఉంది. మేలు చేస్తాడని చెప్పడం బాగుంది. ఎప్పుడు జరుగుతాయి మేలు? ఎలా జరుగుతుంది మేలు? ఎన్నో కీడు జరిగినాయి. వింటున్న మీలో కొందరికి ఏ కీడు జరగలేదేమో, చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. వింటున్న మీలో చాలామందికి చాలా నష్టపోయారేమో,
చాలా సంఘాలు మోయబడ్డాయి. అంటే నా విషయం నుండే కాకుండా ఎన్నో సంఘాలు మోయబడ్డాయి. ఎన్నో సంఘాల్లో ఉన్న ఎన్నో మంది కాపర్లు ఇబ్బంది పాలైపోయారు. రోడ్ మీద బండ్ల మీద పెట్టుకొని దివారాత్రులు పని చేసుకొని ఏదో వచ్చే ఆదాయంలో ఇంట్లో నడిపించుకునే వాళ్ళు అటు అన్యులు ఉన్నారు, ఇటు క్రైస్తవులు మన ప్రజలు ఉన్నారు. ఇలాంటి సమయంలో దేవుడు మేలు ఎలా చేస్తాడు? ఆ 42వ వచనంలో అంటాడు, చాలా చక్కగా నాకు చాలా మంచిగా, మరి ఆ 42వ వచనంలో నాకు మంచిగా అనిపించింది ఏంటంటే ఇర్మీయా గ్రంథం 32:42 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారి గురించి చెప్పిన మేలంతటిని వారి మీదికి రప్పించబోచున్నాను. హల్లెలూయా. ఏ విధంగా కీడు వచ్చిందో, ఏ విధంగా ఎలాగ నష్టమైందో, ఈవెన్ మిడతలు వచ్చినాయంట. అవి ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం, మిడతలు వస్తాయి. ఇవైతే చిన్న సైజే, దాని సైజే ఉన్నాయి. కానీ ప్రకటన గ్రంథంలో చదివితే కొన్ని మిడతలు లేకపోతే కొన్ని పురుగులు గుర్రం సైజు ఉంటాయంట, కొన్ని కుక్క సైజు ఉంటాయంట, కొన్ని అలా సైజులు వేరేగా ఉంటాయంట. అది ఎక్కడి నుండి వచ్చినాయి, ఆకాశం నుండి ఎలా వచ్చినాయి అంటే ఆ వివరంలో వెళ్ళను. కానీ వాగ్దానం ఏంటంటే, ఎందుకంటే కొంచెం సబ్జెక్ట్ స్టార్ట్ చేసామనుకోండి ఎటో వెళ్ళిపోతూ ఉంటాం, ఇంకా డీప్గా వెళ్ళిపోతూ ఉంటాం. లైవ్ ఉంటే 2 గంటలు 3 గంటలు చెప్పేసి ఆమెన్ అనేయచ్చు. కనుక మీరు వీక్షిస్తున్నారు, అయినప్పటికీ మీరు వీక్షిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఓపికతో మరి ఎలాగైతే ఇవి వచ్చినాయో, పంట తినేసినాయో, ఎలాగైతే ఆరోగ్య విషయంలోనూ ఏ విధం చేత మీరు నష్టపోయారో దేవుడు అంటున్నాడు, తిరిగి మరలా అలాగనే నేను మీకు మేలు చేస్తాను. మరలా మేలు అలాగనే వస్తాయి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వాక్యం చదువుదాము. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనంలో యెహోవా ఇజ్రాయేలు దేవా, పైనున్న ఆకాశం అందైనను క్రిందన్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒక్కడు లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చు కనికరము చూపు ఉండువాడై ఉన్నావు. నిబంధన నెరవేర్చువాడును కనికరము చూపుచుండువాడుగా ఉన్నావు. హల్లెలూయా. సొలొమోను అంటున్నాడు 1 రాజుల 8:23లో, భూమి మీదైనను ఆకాశం ఎందైనను నీ వంటి వాడు దేవుడు ఒక్కడు లేడు. ఎందుకు? నీ యందు భయభక్తులు కలిగిన. చూడండి, ఇప్పుడు ఇర్మీయా గ్రంథంలో రండి. దేవుడు ఇచ్చిన మాట 32:41, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్న. చూడండి, దేవుడు నీకు మేలు చేయాలంటే సంతోషం. ఆమేన్. కొందరికి కీడు చేయాలని చాలా సంతోషం. కానీ దేవుడికంట నీకు మేలు చేయాలంటే చాలా ఆనందం. ఆయనకు మేలు చేయుట యందు ఆనందించుచున్నాను, కీడు చేయుట యందు కాదు.
నీ కీడు చేస్తే ఆయనకి ఏమీ రాదు, నీవు మరణిస్తే ఆయనకి ఏమీ లాభం లేదు. నువ్వు బ్రతికి సాక్షిగా జీవిస్తేనే ఆయనకు మహిమ వస్తుంది. మన్ను నేను స్తుతిస్తుందా? మరణం నేను స్తుతిస్తుందా? మరణం నేను మహిమపరుస్తుందా? మరణము ఆయనకి ఏ విధం చేతను మేలు మహిమకరమైన కాదు. అందుకే ఈడు అంటున్నాడు, మేలు చేయుట వారు యందు నేను ఆనందించున్నాను. అంతేకాదు చూడండి, తర్వాత వచ్చిన నా పూర్ణ హృదయముతో, దేవుని పూర్ణ హృదయముతో దేవుడు అంటున్నాడు, నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో ఈ దేశంలో, అంటే ఈ సంఘంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో నిశ్చయంగా వారిని నేను నాటుతాను. హల్లెలూయా. నిశ్చయంగా నీవు వర్ధిల్లును గాక. నిశ్చయంగా దేవుని యొక్క మేలు నీవు తృప్తి పొందును గాక. అయితే వారితో అక్కడ 40 వచనం సెకండ్ సెంటెన్స్, వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. దేవుడే నీ హృదయములో తన ఎడల భయభక్తులు పుట్టించును కాక. ఎందుకంటే దేవునితో నువ్వు అనుబంధం లేనిది, దేవునితో నువ్వు సహవాసం లేనిది ఏ మేలు, అనేక మేలు నీవు అనుభవించలేవు. దేవుని మేలును అనుభవిస్తూ ఉండాలంటే, దేవుని మేలులో నీవు ఉండాలంటే, ఎందుకంటే ఏ విధంగా చేత నీ కీడు వచ్చిందో ఆ విధం చేతనే మేలును రప్పిస్తానంటాడు. ఎలాగ మిడతలు, గొంగళి పురుగులు ఎలా నీ పంట తినేసిందో మరలా పంట ఒదిగింప చేస్తాను. ఇది నా నిబంధన. ఒకటేమో శాశ్వత కృప చూపిస్తాననే నిబంధన, రెండోదేమో నీకు మేలు చేస్తాననే నిబంధన. ఒకటేమో తన స్టేజు దావీదు తన స్థితిని మారుతూ ఉన్నది, దేవుని కృప ఒక అనుభవం కూడా మారుతూ ఉన్నది. చూడండి, మీ ఆత్మీయ జీవితంలో మీ అనుభవాలు మారలేదు అనుకోండి, మీరు ఎదగట్లేదు అన్నమాట. మీ ఆత్మీయ స్థితిలో అనుభవాలు మారుతూ ఉండాలి. దేవునితో మీ యొక్క సహవాసం అనుభవము ఎదుగుతూ ఉండాలి. నీ బాహ్య పురుషుడు కృషించిన నీ అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలంట. దినదినం మార్పు చెందాలి. నీ బాహ్య పురుషుడే మార్పు చెందాలి, బాహ్య పురుషుడే మార్పు చెందాలి, బాహ్య పురుషుడే స్లిమ్గా ఉండాలి, బాహ్య పురుషుడే కమ్మగా ఉండాలి, బాహ్య పురుషుడే అందంగా ఉండాలని సకల ప్రయత్నం చేస్తాం, మంచిదే. మరి నీ అంతరంగ పురుషుడు మారకపోతే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు, తర్వాత యుద్ధ వీరుడిగా మారాడు, తర్వాత మోస్ట్ వాంటెడ్గా మారాడు, తర్వాత గొప్ప రాజుగా మారాడు, తర్వాత అంతకు గొప్ప రాజుగా మార్చబడ్డాడు. అన్నీ ఒక్క సంవత్సరంలో జరగలేదండి. ఈ విషయం మీరు గమనించండి. దావీదుని అభిషేకించినాక 40 ఏళ్ళు అనుకుంటే, ఇంచుమించు 40 ఏళ్ళు అయినాక దావీదు రాజు అయ్యాడు. Anointed, after anointed, he was appointed as a king after 40 years. 40 సంవత్సరాలు అభిషేకింపబడిన 40 సంవత్సరాల తర్వాత, after 40 years of his anointing, he was appointed as a king. All these 40 years he was living in grace. కృపలో జీవిస్తున్నాడు. నష్టపోయాడు, దావీదు నష్టపోలేదని కాలేదు, కానీ కృప తోడే ఉంది. ఆ నష్టాన్ని మళ్ళా తిరిగి ఇచ్చాడు. రెండోది, నిత్య నిబంధన, నీకు మేలు చేస్తాను. నిత్య నిబంధన దేవుడు చెప్పు, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ మనసుతో నీకు నేను మేలు చేస్తాను. హల్లెలూయా.
దేవునికే మహిమ కలుగును కాక. మూడోది చెప్పి ముగిస్తాను. శాశ్వతమైన కృప, శాశ్వతమైన మేలు. మూడోది హెజికేలు గ్రంథం 37వ అధ్యాయం. హెజికేలు గ్రంథము 37వ అధ్యాయము 26 నుండి 28 వరకు చదువుతాను చూడండి. నేను వారితో సమాధానకర్తమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. హల్లెలూయా. నిత్య నిబంధనలో ఒకటేమో శాశ్వతమైన కృప, నిత్య నిబంధనలో రెండోదేమో శాశ్వతంగా నేను నీకు మేలు చేస్తాను. 20లో మనం చూసాం. మూడోది హెజికేల్లో ఏమంటున్నానంటే 26, 37, 26 నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధన ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపచేసేదను. వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యముంచెదను. నా మందిరము వారికి పైగా ఉండును. నేను వారి దేవుడై ఉండును, వారు నా జనులై ఉండును. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. గమనించండి, దేవుని మాటలు, వాగ్దానాలు మనం ఆధారం చేసుకుంటే, దేవుని వాక్యాలు మనం ఆధారం చేసుకొని, పరిస్థితుల ప్రభావం మనల్ని దేవుని వాగ్దానాలు మర్చిపోయేటట్టు చేస్తుంది. పరిస్థితుల ప్రభావం మనల్ని దేవుడు లేనట్టుగా నమ్మేటట్టు చేపిస్తుంది. పరిస్థితుల ప్రభావము మనిషిని అనేక రకాలుగా మార్చివేస్తుంది. ఎందుకంటే మనుషులు కదా, కనిపించిందే నమ్మేస్తారు. ఏది కనిపించిందో అదే నిజం అనుకొని, అదే కరెక్ట్ అనుకొని మనము నమ్మేసి మన ముందుకు వెళ్ళిపోతాం. ఫ్యూచర్ మనకు కనబడదు కనుక, ఫ్యూచర్ మనకు ఏముంటుందో మనకు తెలియదు కనుక, ఫ్యూచరే బాగుండాలి, ఫ్యూచర్లో మనం ఇలా ఉండాలని ఎన్నో కలలు కంటాం, ఎన్నో ప్లాన్లు వేస్తాం, ఎన్నో రకాలుగా డబ్బులు కూడబెడతాం, ఎన్నో రకాలుగా ఆలోచించి కలలు కంటాం, ప్లాన్లు వేస్తాం, ఉద్దేశాలు కలిగి ఉంటాం. కానీ ఫ్యూచర్ ఏమవుతుందో ఎవరికి తెలియదు. కానీ దేవుడు ఒక నిశ్చయత ఇస్తున్నాడు. ఆ రెండో అంశంలో దేవుని యందు నమ్మికుంచి విశ్వసించి ఆయన మీద ఆనుకున్న వారికి నిశ్చయంగా మేలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అనేక సార్లు మనము దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలా నమ్మొద్దా అనే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే ఆయన మాటికి చెప్తున్నాడు, మీ హృదయంలో నా శాసనములో ఉన్నట్టుగా మీరు నమ్మినప్పుడు. చూడండి, నమ్మిక గురించి మరి ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, మరి ఎప్పుడైనా ఒకసారి చెప్తాను. మూడోది హెజికేలు గ్రంథంలో సమాధానార్థమైన నిత్య నిబంధన. ఈ సమాధానము, ఈ పీస్, ఒకటేమో సంతోషం, సమాధానం. సంతోషం ఉంటే కొందరికి సమాధానం ఉండదు. సమాధానం అంటే ఇక సంతోషం ఉన్నట్టే. ఇది చాలా పెద్దది. నెమ్మదిగా ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుంటుంది, సంతోషంగా ఉంటాం.
నెమ్మదే లేదనుకోండి. అందుకే మీరు బైబిల్లో గమనించండి, యూదా రాజైనా ఇజ్రాయెల్ రాజైనా కొంతమంది రాజులు పరిపాలిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారి కాలంలో యుద్ధాలు లేకుండా చేశాడు. ఎప్పుడైతే యుద్ధాలు లేవో, వారి పరిపాలించే కాలంలో యుద్ధాలు లేవో, అప్పుడు ఆ దేశము వర్ధిల్లెను అంటారు. ఆ దేశము సురక్షితంగా పంటలు పండేను, సురక్షితంగా ఉండేనండి. యుద్ధాలు లేకపోతే టెన్షన్స్. చూడండి, ఇండియా చైనా యుద్ధాలు అనేసరికి ఎన్నో రకాలైన టెన్షన్లు వచ్చేసినాయి. ఇండియా పాకిస్తాన్ యుద్ధం అనగానే ఎన్నో రకాలైన టెన్షన్స్. ఒకవేళ ఇండియా చైనా యుద్ధం అయితే అది ఎక్కడ థర్డ్ వరల్డ్ వారికి దారి తీస్తుందని ప్రపంచంలో అనలైజ్ చేస్తున్నారు. ఇదే యుద్ధంలో వేరే దేశస్తులు యుద్ధాలు చేస్తారు, ఇదే యుద్ధంలో వేరే వాళ్ళు ఎన్నో ఉంటాయి. కనుక గమనించండి, దేవుడు అంటున్నాడు, నీకు నేను ఏంటది 26వ వచనము, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్యని. మోరోవర్ ఐ విల్ మేక్ ఏ కవెనెంట్ ఆఫ్ పీస్ విత్ దెమ్, ఇట్ షల్ బి అన్ ఎవర్లాస్టింగ్ కవెనెంట్. శాశ్వత కృప, నిత్య నిబంధన, శాశ్వతమైన మేలు చేసేదని నిత్య నిబంధన, శాశ్వతమైన నెమ్మది, సమాధానార్థమైన నిత్య నిబంధన. తెలుగులో ఇంగ్లీష్లో మీరు ఇలా రాసుకోవచ్చు, ఎవలాస్టింగ్ కవెనెంట్ ఆఫ్ గ్రేస్, ఎవలాస్టింగ్ కవెనెంట్ ఆఫ్ డూయింగ్ గుడ్, ఎవలాస్టింగ్ కవెనెంట్ ఆఫ్ పీస్. ఎప్పుడైతే చూడండి 27వ వచనము, 26వ వచనం వారిని నిత్య నిబంధన ఉండును, అది నాకును వారికి నిత్య నిబంధన ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసేదను, వారి యొద్ద నా పరిశుద్ధ ఆలయ స్థలమును నిత్యము ఉంచేదను. ఎప్పుడైతే నీకు నెమ్మది, సమాధానార్థమైన సమాధానం దొరికిందో, నెమ్మది దొరికిందో, నీ మైండ్కి టెన్షన్స్ లేవు, నీ మైండ్కి ఇంకా వేరే ఆలోచనలు లేవు అనుకో, నీవు మీకు ఆ విషయం చెప్పడం మర్చిపోయాను కదా. రాజులు పరిపాలించే కొంతమంది రాజుల జీవితాల్లో యుద్ధాలు లేకుండా చేసినప్పుడు ఆ దేశం వర్ధిల్లేను కనుక సొలొమోను దేవుని మందిరాన్ని కట్టగలిగాడు. సొలొమోను దేవుని మందిరం కట్టగలిగాడు. హెజికియా యూదా రాజు కనుక ఆ యెరూషలేములో, ఇజ్రాయిల్లో ప్రధాన స్థలంలో తీసివేసి యూదాకి పెద్ద మరి మందిరాలు, లేదంటే స్తుతి స్తంభాలు, లేదంటే పాడైపోయిన ప్రాకారాలు కట్టాడు. ఇంకో రాజు అయితే యూదా పాడిపోయిన గోడల్ని దాన్ని రిపేర్ చేసేటట్టు. మూడవది, దేవుడు నీకు నెమ్మది అనే కాలం ఒకటి ఇస్తాడు. సమాధానం అంటే యుద్ధాలు లేకుండా, పోరాటాలు లేకుండా, రోగాలు లేకుండా, వ్యాధులు లేకుండా, శోధన లేకుండా అన్నీ ఆ కాలం ఇచ్చినప్పుడు నీవు కొన్ని విషయాలను గట్టిగా నిలబెట్టే పరిస్థితులు దేవుడు నీకు రాబోయే రోజుల్లో జూలై మాసంలో దేవుడు నీకు ఇచ్చును గాక. నీళ్ళు కట్టుకోవడానికి విస్తారమైన డబ్బులు ఇచ్చును గాక. నీ సామ్రాజ్యాన్ని కట్టుకోవడానికి విస్తారమైన నెమ్మది నీకు ఇచ్చును గాక. నీ మైండ్ మంచిగా ఉందనుకోండి, ప్రశాంతంగా ఉన్నదనుకో, సమాధానం ఉన్నదనుకో, కొత్త ఐడియాస్ వస్తాయి, కొత్త వ్యూస్ వస్తాయి. అందుకే చాలామంది యంగ్లో ఉన్నప్పుడే, పెళ్ళి కాకముందే ఈ కార్యాలు నేర్చుకో, అవి చేసుకో, పెళ్ళి అయింది అనుకోండి, అంతే ఇంకా సంగతి ఏంటి, ఇక టెన్షన్లు, ఆ బాధ్యతలు, ఈ బాధ్యతలు, ఆ బాధ్యతలు, ఈ సగం జీవితము అంతే ఇక. స్తోత్రం. కనుక నా ప్రియ సహోదరులారా, జూలై మాసంలో దేవుడు మరి ఈ 3
వాగ్దానం చేసింది దేవుడు. అనేక దైవజనులు జూలై మాసంలో ఈ సంవత్సరంలో వాగ్దానాలు ఇచ్చారు. దేవుని చేతనే ఆ వాగ్దానాలు ఇచ్చారు. దేవుడిచ్చిన వాగ్దానాలు, చేసిన ప్రార్థనలు ఎప్పటికీ వృధా కావు. అది కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు దాన్ని తప్పగా నెరవేరుస్తాడు. అంతవరకు మన నమ్మిక, మన ఓపిక, మన విశ్వాసము దేవునిలోనే స్థిరంగా పెట్టుకుందాము. ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగినవాడు, పిలిచినవాడు నిశ్చయంగా తన మాటను నెరవేర్చే సమర్థుడు గనుక నా ప్రియ సంఘమ, నా ప్రియ సహోదరి సహోదరుల, దేవుని వాగ్దాన ఫలము మనము నిశ్చయంగా ఈ సంవత్సరంలో రాబోయే రోజుల్లో సమృద్ధిగా అనుభవించునుగాక. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. హల్లెలూయా. తల వంచితే కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల మా తండ్రి, అయా నీకే స్తోత్రం. ఒక్కసారి మన రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ఈ జూలై మాసంలో చెప్పబడిన వాగ్దాన సందేశాన్ని దేవుడు ఆశీర్వదించి ఒక్కొక్క హృదయంలో నాటి ఫలభరితంగా చేయనట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్రం తండ్రి, నీకే స్తోత్రం. నీ మాటలే పలుకబడును గాక. నీ మాటలే నైనా ఫలభరితమై, నీ మాటలే శాశ్వతమై, నీ మాటలే నిత్య జీవపు మాటలు నాయన. ఆశీర్వదించండి. స్తోత్రం. వీక్షిస్తున్న వారిని ఒక్కరొక్కరి దేవుడు బలపరిచి ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్రం తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవునికే స్తోత్రం. ఆమేన్. ప్రేమ కనికరు గల మా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రం. నిత్య నివాసి నీకే స్తోత్రం నాయన. ఎంతో కృపను మాకు ఇచ్చిన మా తండ్రి, ఇదిగో ప్రభువా, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం నెరవేర్చే సమర్థుడు నీవు గనుక మా తండ్రి, ఈ జూలై మాసంలో దావీదుకు చూపించిన శాశ్వతమైన కృపను నీకును చూపిస్తాను. ఇది నా నిత్య నిబంధనని నిన్ను నీవే మా ఎడల ప్రభువా రుజువుపరుచుకుంటున్నందుకు నీకే స్తోత్రం. అయినప్పటికీ పరిస్థితుల ప్రభావం వలన అనేకసార్లు నీ వాగ్దానం మేము నమ్మలేకపోతున్నామేమో నాయన. నీవే మాకు కృప దయచేయండి. నీవే మాకు సహాయము చేసి నడిపించుమని ఇదిగో నీ సంఘాన్ని వీక్షిస్తున్న వారిని ఒక్కరొక్కరిని నాయన నీ కృపగల హస్తాల్లో సమర్పిస్తున్నాము. ప్రార్థన చేస్తున్న వారిని, ప్రార్థన కోరిన వారిని, ఎవరు ఏ అక్కర్లో, ఏ అవసరంలో నాయన, ఉద్యోగ విషయమే కానీ, ఆర్థిక విషయమే కానీ, మానసిక విషయమే కానీ, ఆరోగ్య విషయమే, ఆధ్యాత్మిక విషయమే కానీ, ప్రభువా నీ కృప విడుదల దయచేయి. నీ కృపను విడుదల చేస్తున్నాను. నీ ఆశీర్వాదాలు విడుదల, నీ సమాధానం నిబంధనను విడుదల చేస్తున్నాను. మాకు మేలు చేయుటేందే నీవు ఆనందిస్తున్నావు కనుక నీ మేలు మేము అనుభవించే కృప ఈ జూలై మాసం మాకు సంఘానికి, అయా మా రాష్ట్రాలకి, మా సంఘాలకి, మా దేశానికి దయచేయి. నెమ్మది పరిస్థితులు దయచేయి. యేసు నామంలో అయా నీ సంఘాన్ని ఆశీర్వదిస్తూ మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ అతి త్వరలో ఈ వైరస్ నుండి మాకు విడుదల నీవు ఇవ్వబోతున్నందుకు మహిమ నీకే. స్తోత్రం. అతి త్వరలో నాయన ఈ వైరస్ నుండి మేము విడుదల పొందబోతున్నాం నాయన. నీకే మహిమ కలుగునుగాక. యేసు నామములో ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం సంఘంతో మనతో ఇప్పుడును ఆయన రాకడ పర్యంతం తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మీ అందరిని ఆశీర్వదించును గాక. అందరికి ప్రైజ్ లార్డ్.
జూలై మాసం అంతయు దేవుని కృప మీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము